ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమెన్. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆమెన్. ఈ దినం దేవాతి దేవుడు ఇర్మియా గ్రంథం నుంచి 30వ అధ్యాయం 11వ వచనం నుంచి మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్ ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నానని పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆనాడు ఇర్మియా ప్రవక్తకి తండ్రి అయిన దేవుడి నుంచి దేవుని యొక్క వాక్ ప్రత్యక్షమై ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ ప్రజల గురించి, యూదా ప్రజల గురించి ఏదైతే తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడో పితరులకి, ఆ వాగ్దానాన్ని మరలా జ్ఞాపకపరుచుకుంటూ తన ప్రజలకు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకునే విధంగా ఆశీర్వదిస్తానని ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈనాడు మనము కూడా కొన్ని మరిచిపోయి ఏదో ఒక రకమైన జీవితం జీవిస్తున్నామేమో, మన సమస్యల వల్ల దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామేమో, మనకున్న పరిస్థితిని బట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నామేమో, దేవుని అడగలేకపోతున్నామేమో. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం ద్వారా ప్రకారం. మనం ఒకసారి గమనిస్తే దానియేలు గారి గురించి ఆలోచించినప్పుడు, దానియేలు గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఒక వాక్యం కనిపిస్తుంది, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నానని. నిజమే, అక్కడ దానియేలు గారు ప్రతిరోజు ముమ్మరములు మోకరించి ప్రార్థించేవారు దేవునికి. ఒక శాసనం అనేది బయలుదేరింది. ఏ ఒక్కరు కూడా మరి ఏ ఒక్కరిని పూజించకూడదు, ప్రార్థించకూడదని. మరి ఆ శాసనాన్ని మీరాడని చెప్పి సింహాల గుంటలో పడవేయమని ఆ శాసనము దానియేలు గారికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు దానియేలు గారిని సింహాల గుంటలో పడవేశారు. అక్కడ చూస్తే అద్భుతము జరిగింది, ఆశ్చర్య కార్యం జరిగింది. అక్కడ దానియేలు గారు ప్రార్థిస్తున్నారు. సింహాల నోరు మూశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదైతే రక్షించడానికి దేవుడు తోడే ఉన్నాడు, మనము కూడా అదే మాదిరిగా ఏదైనా సమస్యలో పడిపోయి ఉన్నామేమో, దానియేలు వలె ప్రార్థించడం నేర్చుకోవాలి. దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థించారు, దానియేలు గారు ఏ విధంగా అయితే దేవుణ్ణి అడిగారు, అటు రీతిగా మనము కూడా ప్రార్థించగలిగితే, అడిగితే, ఆనాడు ఏ విధంగా అయితే రక్షించాడో, ఏ విధంగా అయితే తోడే ఉన్నాడో, అదే మాదిరిగా నీ పక్షంన, నా పక్షంన, మన పక్షంన దేవుడు యుద్ధము చేస్తాడు, మనకు తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి మరలా దేవుడు పిలుస్తున్నాడు, నేను సహాయం చేస్తా అంటున్నాడు, నేను నీకు తోడే ఉన్నా అంటున్నాడు, నేను రక్షిస్తానని మాట ఇస్తున్నాడు. ఇదే యెహోవా యొక్క వాక్కు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈనాడు మనం విశ్వాసము కలిగి ప్రార్థించాలి. ఏ సమస్య ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, కుటుంబాలలో ఏ శోధన వచ్చినా, సఖ్యత లేక జీవించినా సరే, మనము ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు దేవుని వాక్యం మనకి శక్తినిస్తుంది. మనం ప్రార్థించినప్పుడు దేవుని అభిషేకం మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం విశ్వాసంతో ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి. అపాయకరమైన స్థితి ఏర్పడ్డప్పుడు, ఆపత్కాలము సమీపించినప్పుడు ఆయనే తోడే ఉన్నాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే గొప్ప కార్యములు చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. విశ్వాసంతో కలిసికట్టుగా మొరపెట్టి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మన కొరకు, మన కుటుంబం కొరకు, ఎవరైతే విజ్ఞాపన చేయమని ప్రార్థన అడిగి ఉన్నారో వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కృపగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రం. ప్రభా, ఆకాశం నీ సింహాసనం తండ్రి, భూమి నీ పాదపీఠం. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి
ఈ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా తండ్రి, మాకు తోడే ఉన్నారు తండ్రి రక్షించడానికి. అవును ప్రభా, మేము ప్రార్థించాలి ప్రభా, మిమ్మల్ని అడగాలి ప్రభా. మీకు మొరపెడితే గొప్ప కార్యాలు జరుగుతాయని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. ఆనాడు ఏ విధంగా అయితే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడి ఉన్నారు, అదే మాదిరిగా దానియేలు గారిని సింహపు బోన్లో నుంచి ఏ విధంగా అయితే ప్రభా కాపాడి రక్షించి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, అదే మాదిరిగా ఈనాడు తండ్రి ఎవరైతే ఎక్కడైతే అటువంటి సమస్యలు గుండా పయనిస్తూ ప్రార్థిస్తున్నారో, మిమ్మల్ని అడుగుచున్నారో, మొరపెడుచున్నారో తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని, ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రభా, ప్రతి ఒక్కరి బాధ, దుఃఖము, వేదన తొలగించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి. సహాయం దయచేయండి, బలపరచండి, కుటుంబాలను దీవించమని ప్రభా, మీ మార్గంలో నడిచే బిడ్డలుగా మీరు వారిని రక్షిస్తున్నారని విశ్వాసంతో నమ్మే విధంగా ఆశీర్వదించమని, మీరే మహిమ పొందుకోమని, మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.